హలో, నా పేరు డా. పురుధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో నేను కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తన క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలను ఎలా తగ్గించగలడో మీకు తెలియజేస్తాను. క్రియాటినిన్ మరియు యూరియా మన మూత్రం నుండి బయటకు వచ్చి మన మూత్రపిండాలకు వెళ్తాయని మనందరికీ తెలుసు. కానీ చెమట పట్టే మార్గం నుండి క్రియేటినిన్ మరియు యూరియాను తొలగించగలమని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మన కండరాలలో క్రియేటినిన్ ఉత్పత్తి అవుతుంది, కాబట్టి మనం కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి చెమట పట్టేలా వ్యాయామం చేయలేము. పరుగెత్తాలి, చెమట పట్టకుండా సైకిల్ తొక్కాలి అని పేషెంట్కి చెబితే అతని శరీరంలో క్రియాటినిన్ తగ్గదు, పెరుగుతుంది. ఎందుకు? ఇది కండరాలలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి కండరాలలో జీవక్రియ పెరుగుతుంది మరియు శరీరంలో క్రియాటినిన్ ఏర్పడుతుంది. కానీ చెమటలు పట్టడం చాలా ముఖ్యం అని మనకు తెలుసు, కాబట్టి దీన్ని చేయడానికి ఒక మార్గం ఉంది, అంటే మొత్తం శరీరాన్ని ఆవిరిలో ఉంచడం. మనం సోనా స్నానం చేసినప్పుడు ఉష్ణోగ్రత మరియు తేమ ఉంటుంది. ఈ రెండింటి కలయిక వల్ల మన శరీరం కంటే ఎక్కువ చెమట పడుతుంది. ఇప్పుడు చెమట ఎక్కువగా ఉన్నప్పుడు చెమట వల్ల నీళ్లే కాదు, ఉప్పు కూడా బయటకు వస్తుంది, యూరియా కూడా వస్తుంది, క్రియాటినిన్ కూడా వస్తుంది. మనం మన చెమట మరియు మూత్రాన్ని పరీక్షించినట్లయితే మన మూత్రంలో తులనాత్మకంగా మన చెమటలో యూరియా ఎక్కువగా వస్తుందని మరియు అది కూడా 50 రెట్లు ఎక్కువగా వస్తుందని మీకు తెలియకపోవచ్చు. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో క్రియాటినిన్ మరియు యూరియా పేరుకుపోతుంటే చెమట సహాయంతో మనం క్రియాటినిన్ స్థాయిని తగ్గించవచ్చు. ఇప్పుడు దీనివల్ల కలిగే లాభాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మనం చెమట నుండి చెమటను తొలగిస్తున్నప్పుడు, క్రియాటినిన్ను తొలగిస్తున్నప్పుడు, యూరియాను తొలగిస్తున్నప్పుడు అది మన రక్త స్థాయిలో తగ్గుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీ శరీరంలో తక్కువ వ్యర్థ పదార్థాలు ఉన్నప్పుడు మీరు తక్కువ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు డయాలసిస్ కోసం వెళితే మీరు వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయవలసి ఉంటుంది మరియు మీరు రోజూ సోనా బాత్ చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు మీ క్రియేటినిన్ మరియు యూరియా కూడా చెమటతో బయటకు వస్తాయి. కానీ మీ శరీరంలో బలహీనత ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మీ రక్తం మురికిగా మారుతుంది. అప్పుడు డయాలసిస్ సంఖ్య కూడా తగ్గుతుంది, ఎందుకంటే మీరు రోజూ సోనా సహాయంతో క్రియాటినిన్ మరియు యూరియాను తొలగిస్తారు, కాబట్టి మీ రక్తం మురికిగా ఉండదు. తక్కువ క్రియాటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయి ఉన్న రోగులు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు, కాబట్టి మీ శరీరానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ చెమట ద్వారా మీ శరీరం నుండి బయటకు వెళ్లే ఉప్పు మీ బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంటే బీపీని కంట్రోల్ చేయడం వల్ల కిడ్నీలు దెబ్బతినకుండా ఉపశమనం పొందుతాం. ఇప్పుడు రెండవ ప్రయోజనం ఏమిటి? మన శరీరం వేడిని పొందినప్పుడు మన కండరాలన్నీ విశ్రాంతి పొందుతాయి. ఈ కండరాలను సడలించడం వల్ల ప్రయోజనం ఏమిటి? వాటి మధ్య ఉన్న నాళాలు, ధమనులు, సిరలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. వాటి మధ్య ఉన్న పరిధీయ నిరోధకత ఇప్పుడు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ మీరు దానిని పరిధీయ నిరోధకతగా అర్థం చేసుకోవచ్చు. దానిని తగ్గించడం ద్వారా మన బీపీ మెరుగ్గా నిర్వహించడం ప్రారంభమవుతుంది. అంటే మన కిడ్నీలకు మెరుగైన రక్త సరఫరా, అంటే కిడ్నీకి మంచి ఆక్సిజన్ అందుతుంది, అంటే కిడ్నీకి మంచి ఆహారం. ఫలితం ఎలా ఉంటుంది? మూత్రపిండాలు తక్కువగా దెబ్బతినడం లేదా పాడవడం ఆగిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరూ ఈ సోనా సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే మృతదేహాన్ని బయటకు తీయడానికి సోనా గది ఉండాలనేది అందరి ఇళ్లలోనూ అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పరికరాలు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. మీరు అమెజాన్కి వెళ్లి సోనా బాత్ కోసం వెతకండి. మీరు చాలా జాబితాలను పొందుతారు. అందులో ధర పరిధి 4000 నుండి 6000 వరకు వస్తుంది. కాబట్టి మీకు నచ్చినది మీ జేబులో ఏది ఉంటే మీరు దానిని ఉపయోగించవచ్చు. ఇది చాలా సులభమైన సెటప్స్. ఒక కుక్కర్ ఉంది, అందులో మనం నీళ్లు పోస్తాము. మేము దాన్ని ఆన్ చేసినప్పుడు అది ఆవిరిని చేస్తుంది. మీరు కూర్చున్న ఈ బ్యాగ్లోకి ఆవిరి ఈ పైపు ద్వారా వెళుతుంది. ఇప్పుడు దాని లోపలికి ఎలా వెళ్తామో, ఎలా కూర్చుంటామో అనిపిస్తుంది. అందులో చిన్న కుర్చీ వేసుకోవాలి. మీరు దానిని ప్లాస్టిక్ లేదా చెక్కతో ఉంచండి, కానీ మీరు దానిని చిన్న కుర్చీలో ఉంచడం ద్వారా సౌకర్యవంతంగా కూర్చుంటారు. మీరు దాన్ని మూసివేస్తారు. మీరు దానిలో కూర్చుని మీ శరీరాన్ని 2 గంటల పాటు అధిక ఉష్ణోగ్రతలో ఉంచుతారు మరియు దానిలో ఎక్కువ తేమ ఉంటుంది. ఇప్పుడు తేమ భావన ఏమిటి? నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. వర్షపు రోజుల్లో ఏం జరుగుతుంది? గాలిలో తేమ పరిమాణం పెరుగుతుంది మరియు సూర్యుడు బయటకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? చెమట అసలు ఎగరదు, బట్టలన్నీ తడిసిపోవడం మొదలవుతుంది. సోనాలోనూ అదే వాతావరణాన్ని కల్పిస్తున్నాం. చెమట పెరుగుతుంది మరియు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి ఇది చాలా మేలు చేస్తుంది. అయితే ఈ సోనా మినీ డయాలసిస్ లాంటిది. కానీ ఈ డయాలసిస్లో శరీరంలో బలహీనత ఏర్పడదు, ఎందుకంటే శరీరం నుంచి ప్రోటీన్లు పోవు. ఎందుకంటే ప్రోటీన్లు మన శరీరాన్ని మొత్తం తయారు చేస్తాయి. మేము డయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, కాబట్టి మన నేత్రం నుండి మన రక్తాన్ని తీసినప్పుడు, కాబట్టి మెషిన్లో క్యూటికల్స్ మాత్రమే బయటకు రావడమే కాదు, యూరియా బయటకు వస్తుంది, అదనపు నీరు బయటకు వస్తుంది. కానీ చాలా విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లు శరీరం నుండి బయటకు వస్తాయి.
దీని కారణంగా డయాలసిస్లో రోగి ఎక్కువ కాలం జీవించలేడు. ఎందుకంటే శరీరంలో బలహీనత మొదలవుతుంది. శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. మరియు క్రమంగా రోగి పరిస్థితి చాలా ఘోరంగా మారుతుంది. రోగి నడవలేడు, లేచి కూర్చోలేడు. అయితే మన శరీరాన్ని ఇలా శుభ్రం చేసుకున్నప్పుడు మేము యూరియా మరియు క్యూటికల్స్ తొలగిస్తాము. మీరు ఇందులో బలాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీ శరీరం నుండి వ్యర్థ పదార్థాలు మాత్రమే బయటకు వస్తాయి. మనం హిమోడయాలసిస్ మెషిన్లో పొరను వాడినట్లు మీరు వెళ్ళినప్పుడు మీరు డయాలిసిస్ కొనుగోలు చేస్తారు. అదే విధంగా మేము మీ సహజ చర్మాన్ని పొరగా ఉపయోగిస్తున్నాము. చెమట రంధ్రాలు తెరుచుకుంటాయి. మరియు చెమట రంధ్రాలు తెరిచిన తర్వాత శరీరంలోని అదనపు ఉప్పు మరియు నీరు బయటకు రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఆవిరి తీసుకుంటే మీ శరీరంలోని అదనపు నీరు కూడా బయటకు వస్తుంది. అదనపు ఉప్పు కూడా బయటకు వస్తుంది. ఇది చాలా ప్రయోజనకరం. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో వాపు, నీటి పులుపు అనేది ఒక సాధారణ సమస్య. కాబట్టి మీకు వాపు ఉంటే ఇది మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమి చేయాలి? మీరు దానిని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీరు దీన్ని ప్రతిరోజు 2 గంటలు ఉపయోగిస్తారు. మరియు మీ శరీరంలో పేరుకుపోతున్న అదనపు క్రియేటినిన్ మరియు యూరియా మేము దానిని తొలగిస్తాము. గుర్తుంచుకోండి, ఇది చికిత్స కాదు. ఇది ఒక చిన్న రెమెడీ మాత్రమే. డయాలసిస్ లాగానే మేము దీన్ని మేము మా క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయిని తగ్గిస్తాము. కానీ ఇది చికిత్సలో భాగం కాదు. చికిత్స యొక్క భాగం అలాగే ఉంటుంది. మేము ముఖ్య పిండాల నుండి మా పనితీరును పెంచినప్పుడు, ఎందుకంటే కిడ్నీల పనితీరు తగ్గిపోతూ ఉంటే, ఇంత చేసిన తర్వాత కూడా క్రియాటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన గరిష్ట క్రియాటినిన్ మరియు యూరియా మూత్రం ద్వారా మాత్రమే బయటకు వెళ్ళవచ్చు. చెమట ద్వారా వెళ్ళలేరు. కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దీన్ని ఇలా ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియోని అర్థం చేసుకోవడానికి నేను ఆశిస్తున్నాను. మన శరీరం నుండి అదనపు క్రియేటినిన్ మరియు యూరియాను ఎలా బయటకు తీయవచ్చు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే, మా వైద్యులు అందుబాటులో ఉన్నారు. మీరు క్లినిక్కి వచ్చి నన్ను కలవగలరు. దీనితో నేను మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా వీస్కోలు.